ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 11 acres. అండ్ ఈ కాలేజ్ టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక, ఇండియా. అండ్ ఈ కాలేజ్కి కనెక్టివిటీ చూసుకున్నట్లయితే సో మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 5 kilometer డిస్టెన్స్లో అయితే ఈ కాలేజ్ అయితే ఉంది. సో ఈ కాలేజ్కి ర్యాంకింగ్స్ అండ్ అక్రిడేషన్ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క కాలేజ్కి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 83rd ర్యాంక్ అయితే సెక్యూర్ చేసుకుంది. అలాగే NAC లో A++ గ్రేడ్ అక్రిడేషన్ ఈ కాలేజ్కి రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఫెసిలిటీస్ లో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి లైబ్రరీ. సో మనకి ఈచ్ బ్రాంచ్ లో మనకి నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి 1,56,098 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 48,411 టైటిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో మనకి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫస్ట్గా మనకి మెయిన్ హాస్టల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గర్ల్స్ హాస్టల్ అండ్ మెయిన్ హాస్టల్ డైనింగ్ బ్లాక్ అయితే ఉంది. అలాగే మల్టీపర్పస్ హాల్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో మనకి ఈ యొక్క హాస్టల్స్లో మనకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అలాగే రీడింగ్ రూమ్స్, టీవీ లాంజెస్, విజిటర్ లాంజెస్, అలాగే మనకి వేరియస్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క కాలేజ్లో మనకి డేటా సెంటర్ అండ్ నెట్వర్కింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క డేటా సెంటర్ అండ్ నెట్వర్కింగ్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ సెంటర్. సో ఈ యొక్క హెల్త్ కేర్ సెంటర్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ అలాగే మనకి ఏమేమి స్పెషాలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ఫెసిలిటీస్. సో మనకి ఈ కాలేజ్లో మనకి వేరియస్ స్పోర్ట్స్ లైక్ ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, సో ఇట్లాగా మనకి all type of sports facilities అనేది ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫర్దర్ ప్రొసీడింగ్ విత్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, getcollegeadmission.com. getcollegeadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ. సో వీళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అడ్మిషన్ గైడెన్స్ లో వీళ్ళైతే హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర 20+ కౌన్సిలర్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదన్నా డౌట్ ఉన్నా లేకపోతే మీకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వాలి అన్నా వీళ్ళైతే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళు 1000+ కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్స్ లైక్ WITREE, SRM, JEEE, AEEE, సో ఇట్లాగా ఏ ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా కాలేజెస్ లైక్ VIT కానీ, SRM కానీ, లేకపోతే అమృత విశ్వవిద్యాపీఠం కానీ, సో ఇట్లాగా మీకు మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్నా వీళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో మనకి స్టూడెంట్ క్లబ్స్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో మనకి మౌంటైనరింగ్ క్లబ్, NSS, ఆస్ట్రానమీ క్లబ్, BMS ఫోటోగ్రఫీ క్లబ్, ఫైన్ ఆర్ట్స్ క్లబ్, డాన్స్ టీమ్, నేచర్ క్లబ్, థియేటర్ క్లబ్, వెస్టర్న్ మ్యూజిక్ టీమ్, సో ఇట్లాగా మనకి వేరే స్టూడెంట్ క్లబ్స్ అనేది ఈ యొక్క కాలేజ్లో మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్సవ్. సో ఈ యొక్క ఉత్సవ్ అనేది ఈ కాలేజ్ యొక్క యాన్యువల్ టెక్నికల్ కల్చరల్ ఫెస్టివల్ అనమాట. సో ఈ యొక్క ఫెస్ట్లో మనకి వేరియల్ కల్చరల్ ఈవెంట్స్ అలాగే వేరియస్ టెక్నికల్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి BMSC ఉపగ్రహ. సో ఈ యొక్క BMSC ఉపగ్రహ ఏంటంటే మనకి BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అలాగే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్, సో ఈ రెండు జాయింట్గా వర్క్ చేసి శాటిలైట్స్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి సో స్టూడెంట్స్కి ఒక అవగాహన అయితే కల్పిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్కిల్ ల్యాబ్స్. సో ఈ యొక్క స్కిల్ ల్యాబ్స్లో మనకి ప్రొడక్ట్ ఇన్నోవేషన్ ల్యాబ్, 3D ప్రింటింగ్ ల్యాబ్, ఏరోస్పేస్ ప్రొపెల్ ల్యాబ్, బుల్ రేసింగ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పాలిమర్ కంపోజిట్స్ ల్యాబ్, రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ల్యాబ్, BS నారాయణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ AML. సో ఇట్లాగా మీ యొక్క స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఫెసిలిటీస్. సో మనకి ఇన్స్టిట్యూట్లో మనకి ప్రయారిటీ రీసెర్చ్ ఏరియాస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అలాగే పాలిమరైజేషన్ అండ్ ఆప్టికల్ స్టోరేజ్ డివైసెస్, వేస్ట్ టు వెల్త్ బేస్డ్ టెక్నాలజీ, అలాగే మనకి మేజర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి సర్వీసెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్లో మనకి వేరియస్ పేటెంట్స్ అనేది ఫైల్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఈచ్ ఇయర్ అట్లీస్ట్ 2 or 3 పేటెంట్స్ అనేది ఫైల్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 52 పేటెంట్స్ అనేది ఫైల్ చేయడం అయితే జరిగింది. అండ్ రీసెర్చ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఈచ్ డిపార్ట్మెంట్ లో మనకి వేరియస్ రీసెర్చ్ సెంటర్స్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ రీసెర్చ్ కోసం ఈ యొక్క కాలేజ్ వచ్చేసి వేరియస్ ఇండస్ట్రీస్ తో MOU అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఏమేమి ఇండస్ట్రీస్ తో MOU చేసుకుంది అనేది మీరు స్క్రీన్ లో క్లియర్ గా అయితే చూడొచ్చు. అండ్ ఇన్నోవేటివ్ ల్యాబ్స్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ల్యాబ్, సో సెకండ్ వన్ వచ్చేసి 3D ప్రింటింగ్ ల్యాబ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏరోస్పేస్ ల్యాబ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి SAE బుల్స్ రేసింగ్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రొపెల్ ల్యాబ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్,
సో ఈ ఐఐసి ఎలా వర్క్ అవుతుంది అంటే సో స్టూడెంట్స్కి స్టార్టప్ మీద చాలా మంచి అవగాహన అయితే కల్పిస్తారు. సో ఎలాగ కల్పిస్తారు అంటే బై కండక్టింగ్ వేరియస్ వర్క్షాప్స్, ఐడియా కాంపిటీషన్, ఫీల్డ్ విజిట్స్, ఇన్నోవేషన్స్, స్టార్టప్ ల్యాబ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఐఐఈ. సో దీనికి మీనింగ్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఈ యొక్క సిఐఐఈ ఏంటంటే మనకి రీసెర్చ్ యాక్టివిటీస్కి ఇక్కడ చాలా మంచి సపోర్ట్ అనేది ఇస్తుంది. అలాగే మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద వీళ్ళు చాలా మంచిగా అయితే ఎంకరేజ్ చేస్తారనమాట. అండ్ సిఐఐఈ ఇంక్యుబిటీస్ మనం చూసుకున్నట్లయితే సో మనకి కొన్ని స్టార్టప్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్లో అలుమ్ని చూసుకున్నట్లయితే సో మనకి కాలేజ్లో మనకి కొంతమంది నోటబుల్ అలుమ్ని అయితే ఉన్నారు. అండ్ ఈ కాలేజ్లో కొలాబరేషన్స్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్గా వచ్చేసి ఈ కాలేజ్ వచ్చేసి వేరియస్ ఎన్జిఓస్తో అయితే కొలాబరేట్ అవ్వడం అయితే జరిగింది. సో మనకి ఏమేమి ఎన్జిఓస్తో కొలాబరేట్ అయింది అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకి రీసెర్చ్ పరంగా కూడా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ రీసెర్చ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, బయోమెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే మనకి ఏమేమి ఇన్స్టిట్యూట్స్తో ఈ యొక్క కాలేజ్ ఎంఓయూ చేసుకుంది అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ చూసుకున్నట్లయితే సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. సో ఈ యొక్క కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2లో మీకు మినిమం 55% అయితే వచ్చి ఉండాలి. అలాగే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ కేసెట్ అలాగే కామెట్కి రాసి ఈ యొక్క కాలేజ్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే మీ యొక్క డిప్లొమా మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బీటెక్ ప్రోగ్రామ్కి మేనేజ్మెంట్ కోటాకి ఫీ స్ట్రక్చర్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. సో ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే మీరు ఒకసారి స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనకి సివిల్ ఇంజనీరింగ్కి 3 lakh rupees per annum, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి 10 lakhs, మెడికల్ ఎలక్ట్రానిక్స్కి 2.5 lakhs, కెమికల్ ఇంజనీరింగ్కి 2 lakhs, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి 7 lakhs, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్లో చూసుకున్నట్లయితే 7.5 lakhs. సో ఇట్లాగా మేనేజ్మెంట్ కోటాలో ఫీజు మాత్రం మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్యాన్. సో గ్యాన్కి ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అడ్వాన్స్డ్ నెట్వర్క్స్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే సో మనకి అకాడమిక్స్తో పాటు మనకి అవుట్ సైడ్ ద వరల్డ్లో మనకి ఏమేమి టెక్నాలజీస్ యూజ్ అవుతున్నాయి అలాగే వాటిని మనం ఎలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి వేరియస్ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి కోర్ ఏరియాస్తో పాటు మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే సో ఎంటెక్లో మనకి వేరియస్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క కోర్సెస్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీరు వచ్చేసి గేట్ ఎగ్జామ్ అయినా క్వాలిఫై అయ్యి ఉండాలి, లేకపోతే కర్ణాటక పీజీ సెట్ అయినా క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. సో మీ యొక్క మెరిట్ని బట్టి ఇక్కడ అడ్మిషన్ అయితే ఇస్తారు. అలాగే ఇన్ కేస్ మీరు గేట్ కనుక క్వాలిఫై అయినట్లయితే మీకు స్కాలర్షిప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మాస్టర్స్లో మనకి ఎంబీఏ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఈ యొక్క ఎంబీఏ ప్రోగ్రాంలో మీరు కేమ్యాట్ కానీ, సీమ్యాట్ కానీ, మ్యాట్ కానీ కర్ణాటక పీజీ సెట్ ఎగ్జామ్ నుండి అయితే మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఎంసీఏ ప్రోగ్రామ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క ఎంసీఏ ప్రోగ్రామ్ మీరు కేఎంటీ కానీ లేకపోతే కర్ణాటక పీజీ సెట్ నుండి ఈ యొక్క ఎంసీఏ ప్రోగ్రాంలో మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి కేసెట్ 2022 యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మనకి 11,000 వరకు అయితే ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 3,463, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి 8,821, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి 1,538, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి 1,998, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి 1,940, బయోటెక్నాలజీకి 11,265. సో మీ యొక్క ర్యాంక్ వచ్చేసి ఈ కట్ ఆఫ్ లోపు కనుక వచ్చినట్లయితే ఈ కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కామెట్కే యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క కామెట్కే యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నేను మీకు స్క్రీన్లో అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోను పాస్ చేసి ఆ యొక్క కట్ ఆఫ్ని అయితే మీరైతే చెక్ చేయొచ్చు. సో ఈ యొక్క కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే నాకు అఫీషియల్గా ఫీ స్ట్రక్చర్ అయితే దొరకలేదు. సో నేను వచ్చేసి థర్డ్ పార్టీ వెబ్సైట్ నుండి ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ఈ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే సో మీరు కేసెట్ నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అరౌండ్ 60,000 అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు కామెట్కే నుండి ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 2,02,000 per year అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్కాలర్షిప్స్. సో ఈ యొక్క కాలేజ్లో మనకి హవాయి స్కాలర్షిప్ ఫర్ ఎక్సలెన్స్ అని సో ఒక 10 స్టూడెంట్స్కి ఎవరికైతే హై అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళకి 50,000 రూపీస్ అయితే ఇక్కడ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ స్కాలర్షిప్స్. సో మనకి మీ యొక్క కేటగిరీని బట్టి అలాగే మీ యొక్క ఇన్కమ్ను బట్టి సో మీకు వేరియస్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కాలేజ్లో మనకి ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏమేమి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు.
అండ్ ఫైనల్గా ప్లేస్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మనకి యూజీ ప్రోగ్రామ్స్కి పీజీ ప్రోగ్రామ్స్కి మేజర్ కంపెనీస్ అనేది ఈ కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో మనకి పాస్ట్ 5 yearsలో 350+ కంపెనీస్ అనేది ఈ యొక్క కాలేజ్ని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. అలాగే 250+ కంపెనీస్ అనేది అబౌవ్ 6 lakhs ప్యాకేజ్ అనేది ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ కాలేజ్ వచ్చేసి మనకి హెచ్పిఈ, వోల్వో, టీసీఎల్, హువాయ్, రోబర్ట్ బాష్, మెర్సిడీస్ బెన్స్, AMD సో ఇట్లాగా మన యొక్క వరల్డ్లోనే టాప్ కంపెనీస్తో ఈ కాలేజ్ అనేది ఎంఓయూ చేసుకోవడం అయితే జరిగింది. సో మనకి 2021లో మనకి వేరియస్ కంపెనీస్ అనేది ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరిగింది. సో ఏమేమి కంపెనీస్ వచ్చాయి అనేది మీ స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే సో మీరు స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు. సో మనకి యూజీకి, పీజీకి అలాగే MCA ప్రోగ్రామ్కి సో మనకి ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు, అలాగే ఎంతమంది స్టూడెంట్ ప్లేస్ అయ్యారు, అలాగే టోటల్గా ఇంటర్న్షిప్స్ ఎన్ని వచ్చినాయి. సో మనకి బీటెక్ వచ్చేసి మనకి టోటల్గా 1074 స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ అయ్యారు, 855 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. సో యాజ్ పర్ NIRF ర్యాంకింగ్ 2023 సో ఈ యొక్క కాలేజ్లో బీటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 8,24,000 అయితే ఉంది. అలాగే ఎంటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 7 lakh అయితే ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈ కాలేజ్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చి ఈ కాలేజ్ మీద నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకి 1946లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే మన ఇండిపెండెన్స్ రాకముందే ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది వచ్చేసి మన ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఇది ఎస్టాబ్లిష్ అవడం అయితే జరిగింది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఈ కాలేజ్కి అప్రూవల్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఆల్ ప్రోగ్రామ్స్కి మనకి అన్ని అప్రూవల్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే మనకి NACలో కూడా A++ గ్రేడ్ అక్రిడేషన్ అయితే పొందింది. అలాగే మనకి ప్రీవియస్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే NIRF ర్యాంకింగ్లో ర్యాంక్ కూడా అయితే సెక్యూర్ చేసుకుంది అనమాట. అండ్ ఈ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే సో ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి చాలా డీసెంట్గా అయితే ఉంటాయి అనమాట. లైక్ లైబ్రరీ కానివచ్చు, హాస్టల్స్ కానివచ్చు, మెస్ కానివచ్చు. సో ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ల్యాబ్స్ కనుక చూసుకున్నట్లయితే సో మనకి ఈచ్ డిపార్ట్మెంట్కి సెపరేట్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మనకి ఇన్నోవేటివ్ ల్యాబ్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే అగైన్ ఈచ్ డిపార్ట్మెంట్కి వాటి యొక్క ఓన్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కాలేజ్లో మనకి ఇంక్యుబేటర్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఈ కాలేజ్లో క్యాంపస్ లైఫ్ చూసుకున్నట్లయితే సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు ఆ యొక్క స్టూడెంట్ క్లబ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి క్యాంపస్ లైఫ్ అయితే ఇక్కడైతే మీకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ కాలేజ్లో మనకి వేరియస్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ స్టూడెంట్ లైఫ్ కూడా మనకి ఈ కాలేజ్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఈ కాలేజ్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే వాటి యొక్క అడ్మిషన్ క్రైటీరియా ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అలాగే మీకు చాలా సపోర్టివ్ ఫ్యాకల్టీ కూడా అయితే ఉంటారు. సో ఫ్యాకల్టీ పరంగా కూడా ఈ కాలేజ్ అనేది మనకి చాలా బాగుంది. అండ్ ఈ కాలేజ్లో మీరు కేసెట్ నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు అరౌండ్ 60,000 నుండి 70,000 మధ్యలో మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది వేరీ అవుతుంది. అలాగే మీరు కామెట్కే నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు అరౌండ్ 2 lakhs రూపీస్ అయితే అవుతుంది. కానీ కాలేజ్లో బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే మనకి 8 lakh కంటే అబోవ్ అయితే ఉందన్నమాట. సో ROI చూసుకున్నట్లయితే మీరు కేసెట్ నుండి కానీ లేకపోతే కామెట్కే నుండి కానీ మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఈ కాలేజ్ వచ్చేసి కంప్లీట్లీ వర్త్ ఇట్. కానీ కాలేజ్లో నేనైతే మేనేజ్మెంట్ కోటా అయితే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు మేనేజ్మెంట్ కోటా కనుక మీరు CSE ప్రోగ్రామ్లో తీసుకున్నట్లయితే మీకు మీ యొక్క ఫీజు వచ్చేసి మీకు అరౌండ్ 50 lakhs వరకు అయితే అవుతుంది అనమాట. సో ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా నేనైతే ఖచ్చితంగా అయితే రికమెండ్ చేయను. సో ఇన్ కేస్ మీరు కేసెట్ నుండి కానీ కామెట్కే నుండి కానీ ఈ కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని అడ్మిషన్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. ఐ హోప్ మీకు ఈ రివ్యూ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీకు నా రివ్యూ నచ్చిందా నచ్చలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.